హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఇప్పుడు మనం వచ్చేసరికి నేషనల్ హైవే 16 నుంచి ఏదైతే ముప్పవరం అనే ఏరియాలో మాటూరు దాటిన తర్వాత ముప్పవరం అనే ఏరియా వస్తుందండి. బొల్లపల్లి టోల్ ప్లాజా దాటిన తర్వాత ఆ ఏరియా నుంచి మనకి ఇంకోళ్ళు చీరాలకి వెళ్ళే రోడ్ అనమాట. ఇది ఇంకోలు వస్తుంది. ఇంకోలు నుంచి చీరాలకి వెళ్ళిపోవచ్చు. మనం అటు చెన్నై గుంటూరు కనెక్ట్ అయ్యే ఇంకో హైవే ఉంది కదా, అటు కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ రోడ్డుకి అయితే ఉన్నాము. ఎగ్జాక్ట్గా ముప్పవరం నుంచి 7.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నామన్నమాట. అంటే నేషనల్ హైవే నుంచి 7.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఈ తార్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో మనకి ల్యాండ్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి పార్ట్ వైజ్ ఉంటుందండి. అంటే వేరే వేరే రైతుల దగ్గర ఉంటుంది. 30 ఎకరాల వరకు సేకరించవచ్చు. 8.5 ఎకరాలతో 8.5 ఎకరాల నుంచి 9.5 అలా ఉన్నాయన్నమాట బిట్లు ఒక్కొక్క రైతు దగ్గర. 4 రైతులు ఉంటారు. మీకు చిన్న బిట్లు కూడా ఇస్తారు. లేదు కావాలనుకుంటే ఒకేసారి 30 ఎకరాలు కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ల్యాండ్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కనెక్టివిటీ కూడా మీకు క్లియర్గా మీకు క్లారిఫై ఇస్తాను. కనెక్టివిటీ ఎలా రావాలి ఏంటనేది కూడా క్లారిఫై ఇస్తాను. పూర్తి వీడియో చూసిన తర్వాత స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. అలాగే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని పూర్తి వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ ద్వారా నలుగురితో తప్పకుండా షేర్ చేసుకోండి. పదండి, నేను ల్యాండ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఫస్ట్ మీకు కనెక్టివిటీ అనేది క్లారిఫై ఇస్తానండి. ఈ రోడ్ వచ్చేసరికి మీకు ముప్పవరం నుంచి ఇంకోలు కనెక్ట్ అవుతుంది. ఇంకోలు నుంచి మనం చీరాలకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న వేలో వచ్చేస్తే ముప్పవరం మీకు అటు బొల్లపల్లి టోల్ ప్లాజా అలాగే నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది. నేషనల్ హైవే NH16 ఏదైతే విజయవాడ టు చెన్నై కనెక్ట్ అయ్యి నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుందన్నమాట. మనం ఉన్న పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా వచ్చేసరికి 7.4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఇది కనెక్టివిటీ పరంగా అండి. మన పొలానికి వచ్చేసరికి ఈ తార్ రోడ్డుకి వచ్చేసరికి మన పొలంలోకి ఒక చిన్న డొంక వెళ్తుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా కార్ కానీ 4 వీలర్ కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఎగ్జాక్ట్గా మనం పొలం దగ్గర అయితే ఉన్నాము. నేను క్లియర్గా మీకు పొలం అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి 7.5 ఎకరాలండి ఇది. దీని బ్యాక్ సైడ్ 4 ఎకరాలు ఉంటుంది. అలాగే దీని పక్కన వచ్చేసరికి 8 ఎకరాలు ఉంటుంది. అలా మీరు పూలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మొత్తం 30 ఎకరాల దాకా అవుతుంది. బిట్ వైజ్ అయితే వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసరికి 7.5 అయితే ముందు తీసుకున్న తర్వాతనే మనం వెళ్ళగలుగుతాం అనమాట. ఇది క్లియర్గా చూసుకోండి. ఇది మీకు వరి పొలం అండి. ఇది 7.5 ఎకరాలు. దీంట్లో వాటర్ సోర్స్ అనేది ఓన్లీ కాలువ ధర వచ్చే వాటర్ మాత్రమే ఉన్నాయండి. బోర్లు వేసుకోవచ్చు, బోర్లు పడతాయి, కానీ వీళ్ళు వేసుకోలేదు. ఇప్పుడు కూడా వాటర్ కనబడుతూనే ఉన్నాయి. మీకు క్లియర్ చూసుకోండి. ఈ వాటర్ కనబడుతూనే ఉన్నాయి. ఇది మొత్తం కాలువ అనమాట. మీకు వాటర్ వస్తూనే ఉంటాయి. ఈ వాటర్ ద్వారానే వీళ్ళు మోటార్లు వేసుకొని లాక్కుంటారనమాట. ఇది మీకు పొలం అనమాట, వరి పొలం అండి. సాయిల్ వచ్చేసరికి బ్లాక్ సాయిల్ అయితే ఉంటుంది. క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో నేను క్లియర్గా ఇస్తాను. ఏ టౌన్కి ఎంత డిస్టెన్స్లో వస్తుంది, సిటీస్కి ఎంత డిస్టెన్స్లో వస్తుంది అనేది కింద డిస్క్రిప్షన్లో నేను క్లియర్గా అయితే ఇస్తాను. ఇది మొత్తం మీకు 7 ఎకరాలు అనేది నేను ఫస్ట్ బిట్ అయితే చూపిస్తున్నాను. దీని పక్కన 8, వెనకాల 4, ఇంకో సైడ్ వేరే వస్తాయి అనమాట. మొత్తం 30 ఎకరాలు అయితే మీరు ల్యాండ్ పూలింగ్ చేసుకోవచ్చు. లేదు మాకు 7.5 చిన్న బిట్లే కావాలనుకుంటే మీరు కంపల్సరీగా 7.5 తీసుకోవాలి. ఎందుకంటే డాక్యుమెంట్ పరంగా ఈ బిట్ 7.5, దాని పక్కన 8 కాబట్టి. ఇది క్లియర్గా చూడండి మీరు. ఇది ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ప్రైస్ వచ్చేసరికి 11 లక్షలు చెప్తున్నారండి. ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి మీకు 50,000 తగ్గించి 10.5కి అయితే ఇస్తారనమాట. 10,50,000 ప్రతి ఎకరానికి అయితే ఫైనల్ ప్రైస్ అయితే ఉంటుంది. దీంట్లో బార్గెన్ ఏమి ఉండదండి. ఆల్రెడీ నేను వాట్సాప్ ఛానల్లో మన గ్రూప్లో అయితే పెట్టాను. దీనికి ఆల్రెడీ సిట్టింగ్ కూడా జరిగింది. ప్రైస్ దగ్గరే వెళ్ళిపోయారు అనమాట. 10.5 ఫైనల్ చెప్తున్నారు ఓనరు. అది కూడా మీకు 1 మంత్ రిజిస్ట్రేషన్ అండి. 1 మంత్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ అయితే చెప్తున్నారు. వాళ్ళకు కూడా అవసరం ఉంది కాబట్టి ఇంత తక్కువకైతే ఇవ్వడం జరుగుతుంది. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనం స్టార్టింగ్ చూసిన తార్ రోడ్డుకి ఈ డైరెక్ట్ రోడ్ అనేది పొలంలోకి వచ్చేస్తుంది. అది కూడా నేను క్లారిఫై ఇస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. నేను కొంచెం పొలం నుంచి బయటికి వెళ్ళి క్లారిఫై అయితే ఇస్తాను. ఇది రోడ్ అండి. ఈ వాటర్ ఉన్నాయి కదా, డైరెక్ట్గా రోడ్ కనబడుతూ ఉంటుంది కదా. ఇది డైరెక్ట్గా ఒక 100 మీటర్స్ వెళ్తే మీకు తార్ రోడ్ కనెక్ట్ అవుతుంది.
ఇక్కడ వాటర్ ఉన్నది ఏం చేయాలి అంటే మనం ఇలా తూములు వేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ ఇలాంటి తూములు పెద్ద చేసుకొని మనం వాటర్ డైరెక్ట్గా వెహికల్స్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఇలాంటివి చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే వాటర్ ఉన్నాయి. ఇవి మీకు నా బండి అయితే ఈజీగా వచ్చేసింది. అందులో నుంచి మీరు రావాలి అనుకుంటే అలాంటి 2-3 తూములు వేసుకొని పెద్దవి ఇక్కడ రోడ్ చేసుకోవాల్సి వస్తుంది. బండ్లు అయితే మీకు ఎడ్ల బండ్లు అయితే ఈజీగా వచ్చేస్తాయి. కార్ రావాలి అంటే మనం కంపల్సరీ అలా చేసుకోవాలన్నమాట. ఈ రోడ్ వచ్చేసరికి మీకు 100 మీటర్స్లోనే మీకు తార్ రోడ్ కనెక్ట్ అవుతుంది. కనెక్టివిటీ అయితే క్లారిఫై చేశానండి. పొలం కూడా క్లియర్గా చూపించేశాను. ప్రైస్ వచ్చేసరికి 11 lakhs చెప్తున్నారు, కానీ ఫైనల్గా వచ్చేసరికి 10,50,000 ప్రతి ఎకరానికి అయితే కోట్ చేస్తున్నారండి. ఇక దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఇది మాగాణి కిందకు వస్తుందండి. మెట్ట పంటలు కూడా వేసుకోవచ్చు అనమాట. మీరు నల్ల మట్టి అండి, ఇది మాగాణి పంటలు. మాగాణి అంటే వరి పండిద్ది. మీకు వేరే పంటలు ఏదైతే మెట్ట పంటలు కూడా వేసుకోవచ్చు. రెండుగా వాడుకోవచ్చు అండి ఈ పొలాలు అనేవి. ఎందుకంటే ఇటు మాగాణి వేశారు, కొంచెం ముందుకెళ్తే మెట్ట పొలాలు వేశారు. వీటిని రెండుగా వాడుకోవచ్చు. ఇది పొలానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. సైట్ విజిటింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అలాగే 1 day బిఫోర్ అయితే మీరు నాకు ఇంటిమేషన్ చేయాల్సి వస్తుంది. మీరు వచ్చే ముందు కంపల్సరీ మన 1 day ఇంటిమేషన్ చేస్తే దాన్ని బట్టి నా ఫ్రీ టైం కూడా తీసుకొని మీకు క్లియర్గా వచ్చి చూపించగలుగుతాను. అలాగే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో మంచి పొలాలు అయితే వస్తుంటాయి. అలాగే మీ రిక్వైర్మెంట్ నేను చూపించిన దాంట్లో లేకపోతే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. లేదా వాట్సాప్ ఛానల్లో మీరు ఫాలో అయితే అక్కడ నేను కొన్ని పోస్ట్ చేయని ప్రాపర్టీస్ కూడా ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాడక్ట్ మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బై. సారీ, లీగాలిటీ విషయం మర్చిపోయానండి. లీగల్గా వచ్చేసరికి క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. లీగాలిటీ అయితే క్లియర్ అయితే ఉంటుందండి. అది నేను చెక్ చేసుకున్న తర్వాతనే పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా టోకెన్ కట్టిన తర్వాత పేపర్లు తీసుకెళ్ళండి. లీగల్గా చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అవ్వండి అగ్రిమెంట్కి. ఇన్ కేస్ లీగల్గా ప్రాబ్లం ఉంటే మీరు ఏదైతే టోకెన్ కడతారో ఆ అమౌంట్ మొత్తం మీకు రీఫండ్ ఇచ్చే బాధ్యత అయితే నాది ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాడక్ట్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బై.